హాయ్ అండి, అందరికీ నమస్తే. మా శ్రీ సాయిలక్ష్మి బొటిక్ అండి, విజయవాడ ఎనికేపాడండి. ఇవి జార్జెట్ ఇలా బ్రాసో వస్తుందండి, వైట్ అండి. ఇవి బిట్స్ అండి, 15 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ దాకా ఉంటుంది బిట్ వచ్చి. బిట్ కాస్ట్ వచ్చి ఓన్లీ 20 రూపీసే అండి. చాలా బాగుందండి క్వాలిటీ. దీంతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి నేను. ఇలాంటివి 20 పీసెస్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా బిట్సే అండి, 15 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ వరకు ఉంటాయి. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇలాగ 20 పీసెస్ తీసుకున్నా అండి. వీటితో ఇవి కలీలా కట్ చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాయండి. అంటే గీర బాగా పెట్టమన్నారు కస్టమరు, అందుకే 20 పీసెస్ తీసుకున్నా అండి. 14 కింద పెడుతున్నాను. బాడీకి హ్యాండ్స్కి ఎంత పడుతుంది, బెలూన్ హ్యాండ్స్ అండి. ఇవి బాగా పెద్దగా వస్తాయి కదా, బెలూన్ హ్యాండ్స్ అండి. పవ్ హ్యాండ్స్ కుట్టాక మీకు చూపిస్తాను ఎలా ఉందో కూడా. ఇలాగ 20 బిట్స్ తీసుకొని వీటిని ఇదిగోండి ఇలా కలీలా కట్ చేశానండి. మనం చూపించాను కదండి ఒక వీడియోలో కలీ ఎలా కట్ చేసుకోవాలో కూడా. ఇదిగోండి కలీలా కట్ చేశాను. ఒక బిట్ కట్ చేసి దాని ప్రకారం మిగిలిన షేప్ కట్ చేసేసాను. ఫ్రంట్ 7 బ్యాక్ 7 పీసెస్ యాడ్ చేస్తున్నాను నేను. చాలా బాగా వచ్చింది అసలు గేర్ అయితే. ఇదిగోండి స్టిచ్ చేసింది కూడా చూపిస్తే, ఇది ఒక పార్ట్ అండి. ఇదిగో స్టిచ్ చేశాక ఇదిగోండి అసలు ఎంత గేర్ వచ్చిందో చూడండి 7 బిట్స్కి. అసలు ఇక్కడ నాకు ప్లేస్ లేదు ఇంకా మీకు చూపించడానికి. చాలా బాగా వచ్చిందండి గేర. ఇదిగోండి 7 పీసెస్ తీసుకున్న అసలు భలే వచ్చిందండి, రౌండ్ షేప్గా వచ్చింది. ఇదిగోండి 7 పీసెస్ యాడ్ చేశాను. కిందలాగా చిన్న డిబ్బిలా వేసానండి. అసలు ఎంత బాగా గేర్ వచ్చిందో చూడండి, ఫుల్ రౌండ్లా వచ్చేసింది 7 పీసెస్ చూడండి. ఇంకా నాకు ప్లేస్ లేదు ఇంకా ఓపెన్ చేసి చూపించడానికి నీట్గా. ఇది ఒక పార్ట్ అండి. రెండో పార్ట్ కూడా స్టిచ్ చేస్తా ఇలానే. దీనికి బాడీ అండ్ హ్యాండ్స్ యాడ్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి, లైనింగ్ యాడ్ చేసుకోవడమే. ఫ్రాక్ అయితే చాలా బాగా వస్తుంది, గీర కూడా చాలా వచ్చిందండి. స్టిచ్ చేసాక చూపిస్తాను ఎలా ఉంది. కస్టమర్ ఈ ఫ్రాక్కి ఇలా హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ కావాలన్నారండి. బెలూన్ హ్యాండ్స్ అంటున్నారు కదా, ఇలా బెలూన్ హ్యాండ్స్ కావాలన్నారండి. ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను, ఎలా కటింగ్ చేయాలో. ఇదిగోండి మామూలుగా లైనింగ్ మనకి ఎంత కావాలో, ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని ఇలా 2 హ్యాండ్స్కి 2 పీసెస్ తీసుకున్నానండి నేను. వీటితో కదా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ తీసుకొని ఈ లైనింగ్ పీస్ ఇలా పెట్టి పైన దీనంతా కట్ చేసేసుకోవాలండి. కింద మాత్రం 3.5 ఉంచాలండి. కింద ఇలాగా దీనికన్నా 3.5 ఎక్స్ట్రా ఉంచుకోవాలండి, మొత్తం ఫుల్ లెంత్. ఇటు సైడ్న ఈ ఫోల్డింగ్లు ఇలాగా అంటారు, జాయింట్ ఇలా ఉండాలండి. ఓపెన్స్ ఇటువైపు ఉండాలి, ఓపెన్ లేనిది ఇటువైపు ఉండాలండి. ఇలా పెట్టుకోవాలి పీస్ కూడా ఇలాగా. ఇదంతా మనకి ప్రిల్స్ వస్తాయండి. మనం ఎంత లూజ్ తీసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ బాగా ప్రిల్స్ వస్తుంది, బుట్ట బాగా వస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసేసుకొని ఇటు జాయింట్ కోసం 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్, ఇటు ఇక్కడ పైన ఇటు సైడ్ కూడా అండి ఇలా 2 ఇంచెస్ ఆపేసి ఇది మొత్తం కట్ చేశాక ఇదంతా ప్రిల్స్ ఇలా పెట్టేసుకోవాలండి. కింద కూడా అంతే అండి, ప్రిల్స్ పెట్టేసుకోవాలి. మీకు స్టిచ్ చేసాక కూడా చూపిస్తాను ఇది ఎలా వచ్చింది అన్నది. మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి ఇలాగా లాంగ్గా వేయాలండి. ఇది లాంగ్ కుట్టు వేయాలండి. ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకొని ఒక లైన్ పట్టుకొని లాగితే వచ్చేస్తాయి ఫ్రిల్స్ దగ్గరగా. మనకి ఏ లెంత్ కావాలో ఆ లెంత్ అడ్జస్ట్ చేసుకొని లైనింగ్కి యాడ్ చేసుకోవడమే. మనం ఇలా మొత్తం ఒక లైన్ లాగేసి
ఇదిగోండి ఇలాగ ఒక రోప్ పట్టుకొని ఇలా లాగితే ఇదిగోండి ఫ్రిల్స్ వచ్చేస్తున్నాయి చూడండి, చక్కగా ఈవెన్గా వచ్చేస్తాయి. మొత్తం అలా చేసేసుకున్నాక మనకి ఏ లెంత్ కావాలంటే అలా అయితే మనం సరి చేసుకుంటూ లైనింగ్ పెట్టి యాడ్ చేసుకోవడమే అండి ఫ్రిల్స్. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాక కింద సైడ్ ముందు యాడ్ చేసుకోవాలండి మనం ఇలాగా ఈవెన్గా. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ వరకు నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను ఫ్రిల్స్ లేకుండా. ఇలా సరి చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే. ఇలాగనుకోండి మనం ఎంత క్లాత్ తీసుకున్నా కానీ ఇలా ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసి నీట్గా వచ్చేస్తుంది, లెవెల్గా వస్తాయి ఈ ఫ్రిల్స్ అన్నవి. ఈ మోడల్కి ఆర్గంజ్ అయితే చాలా బాగుంటుందండి, బాగా బుట్ట హెవీగా చక్కగా నిలబడి కనిపిస్తుంది. జార్జెట్కి కొంచెం అంత తెలీదు, కాకపోయినా పర్లేదండి. ఈ క్లాత్కి కూడా ఆర్గంజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా లెవెల్గా సెట్ చేసేసుకొని ఫ్రిల్స్ అంతా ఇలా పెట్టేసుకోవడమే. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలండి. ఇది బ్రాసో కాబట్టి ఇది పైకి వస్తుందండి, మంచి వైపు లోపల పెట్టుకునేలాగా ఇలాగ రివర్స్ చేసుకోవాలి. ఇది ఇలాగప్పుడు లోపలికి వెళ్ళిపోద్దండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ యాడ్ చేసేసుకోవడం, రివర్స్ చేసుకుంటే ఇదిగోండి బుట్ట ఇలా వస్తుంది. ఇది ఇక్కడ పైన ఈ లైనింగ్కి ఇలాగ యాడ్ చేసేసుకోవడం అండి. ఇది కూడా అలాగ ఈవెన్గా 2 ఇంచెస్ వదిలేసి ఇలాగ ఉన్నదంతా యాడ్ చేసుకుంటే ఇదిగోండి ఆర్గంజాకి అయితే ఇంకా బాగా వస్తుంది. దీనికైనా బాగుంది, చూసారా చాలా బాగా వచ్చింది బుట్ట. ఫుల్ స్టిచ్ అయ్యాక కూడా చూపిస్తానండి. మనం ఇలా ఫ్రిల్స్కి థ్రెడ్ ఇలా ఉండాలండి, 2 ఓపెన్గా ఉండాలి. ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే థ్రెడ్ ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఓపెన్గా ఉండి స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం రోప్ ఎక్కువ ఉంచుకోవాలి, లాస్ట్ అయినా ఫస్ట్ అయినా కొంచెం రోప్ ఎక్కువ ఉంచుకొని ఫ్రిల్స్కి స్టిచ్ చేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసేసా, పైన కింద కూడా యాడ్ చేసేసా లైనింగ్ కూడా. ఇదిగోండి ఈ చివరిని ఇలా వస్తుంది, మనం 3.5 ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టి జాయింట్ చేసుకోవాలండి. నేను సింపుల్ ప్రొసీజర్ చెప్తున్నానండి, ఇదైతే అసలు చాలా లాంగ్ ప్రొసీజర్, అందరికి అర్థం అవ్వాలని సింపుల్ ప్రొసీజర్ చెప్తున్నానండి. ఇదైతే అసలు మోడల్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేస్తారు, నేను సింపుల్గా ఉండాలని ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రాక్ ఫుల్ స్టిచ్ చేయడం అయ్యిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో గీర, సూపర్ ఉంది ఫ్రాక్ అయితే. ఇలా ఫ్రాక్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చండి, లాంగ్ ఫ్రాక్లో అయినా, లేదా మిడ్డీ లాగైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి, అదే క్రాప్ టాప్ లాగైనా. కింద ఇది లంగా పెట్టేసి ఎంత గీర, కింద కావాలంటే కాస్ట్లీ లేస్ కూడా వేసుకోవచ్చు, కట్ వర్క్ లేస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. బాగా వచ్చిందండి. ఇగో హ్యాండ్స్ కూడా బాగా వచ్చాయి, బెలూన్ హ్యాండ్స్. బెలూన్ హ్యాండ్స్ బాగా వచ్చాయి చూడండి. ఇగో సూపర్ ఉందండి ఫ్రాక్ అయితే. కావాలంటే ఇందులో ఇంకా 30 బిట్స్ అయినా ఇస్తానండి, చాలా ఉన్నాయి బిట్స్ కావాలంటే. మా శ్రీ సాయిలక్ష్మి బొటిక్ అండి ఛానల్ ఉంది, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇందులో ఓన్లీ వైటే వచ్చాయండి, బిట్ వచ్చి 20 రూపీస్ ఓన్లీ.